ఆఫ్టర్నూన్ సెషన్కి స్వాగతం పలుకుదాం. సార్ చాలా అద్భుతంగా పాడారు. ఇక్కడ ఒక మంచి సింగర్ ఉన్నారని నేను ఇప్పుడే గుర్తించాను. సార్ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు ఒక విషయం చెప్తాడు. అర్జునుడు అడిగాడు, అసలు ఏంటి ఈ శక్తి అంతా, ఎక్కడుంటావు నువ్వంటే, ఎక్కడెక్కడైతే నా విభూతులు ఉంటాయో, ఎక్కడెక్కడైతే గొప్పగా శక్తి ప్రకటితమవుతుందో అవన్నీ నా విభూతులు, నేను అక్కడ నివసిస్తున్నాను అని అన్నారు. అంటే శక్తి ఎక్కడెక్కడ ప్రకటితమవుతుంది, మంచి సింగర్స్లో, మంచి కవుల్లో, అలాగే గొప్పగా ఎదిగినటువంటి వ్యాపారవేత్తల్లో, రాజకీయ నాయకుల్లో, ఇలాగా మీలో ఒక టాలెంట్ ఉందంటే ఆ టాలెంట్ భగవంతుని యొక్క విభూతి అట. అలాగా మరి సార్లో అంత టాలెంట్ ఉంది. చాలా అద్భుతంగా పాడారు. ఎక్కడైతే ఆ టాలెంట్ ఉంటుందో దానిని మనం ప్రశంసించాలి కూడా. అది ఎదుటి వాళ్ళని ప్రశంసిస్తున్నాము అంటే మనకు కూడా ప్రశంస తీసుకునే అర్హత మనకు కూడా వస్తుంది. అది సంస్కారం కాబట్టి. సరే, అంటే మామూలుగా ఎప్పుడు వచ్చినా సరే నేను ఏదో జ్ఞానం గురించి చెప్తూ ఉన్నాను. ధ్యానం చేస్తే వచ్చేటువంటి అనుభవాలు అయితే నేను ఎప్పుడూ చెప్పలేదు. నిజంగా ధ్యానము, స్వాధ్యాయము, ఈ రెండింటి ద్వారా నేను కొన్ని లాభాలు పొందాను. అది ఏంటి అంటే, మామూలుగా ఏంటంటే నేను బుక్స్ చదవటం నాకు మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు. ఆధ్యాత్మిక బుక్స్ చిన్నప్పటి నుంచి చదువుతాను. నాకు బాగా అంటే 6th 7th ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఆధ్యాత్మిక బుక్స్, చిన్న చిన్న బుక్స్ చదివే అలవాటు ఉంది. అలా తర్వాత నేను షిరిడి సాయిబాబా టెంపుల్లోకి వెళ్ళి రోజు బాబా గారి సాధన, సచ్చరిత్ర చదవడము, హారతులు పాల్గొనడం, ఇవి చేసేదాన్ని. ఇవి చేస్తూ ప్రతిరోజు సాయంత్రం పూట సచ్చరిత్ర చూసి చదివి వినిపించేదానిని అందరికీ. అలా కొన్ని సంవత్సరాలు జరిగింది. ఎప్పటి వరకు అంటే 2016, 17 దాకా జరిగింది. ఆ సమయంలో నాకు అనుకోకుండా అలా చేస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రతిరోజు తెల్లవారుజామున లేచి సాయిబాబా టెంపుల్కు వెళ్ళి అక్కడ హారతి ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ పంతులు గారు లేరు. ప్రతిరోజు తెల్లవారుజామున ఆ చలిలో కూడా లేచి వెళ్ళి తలస్నానం చేసి హారతి ఇచ్చి అక్కడ కొంచెంసేపు ధ్యానం చేసి వచ్చేదాన్ని కళ్ళు మూసుకొని. అలా 2 నెలలు 3 నెలలు చేసిన తర్వాత నాకు జ్వరం రావటం మొదలుపెట్టింది. రోజు జ్వరం వస్తుంది, తగ్గట్లేదు. ఒకానొక రోజు ఇంకా అసలు అన్నం కూడా తినబుద్ధి పుట్టక తెల్లవారుజామున లేచి ఇంక నేను కళ్ళు తిరిగి పడిపోయాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెకప్ చేస్తే బాగా అసలు నాడీ కొట్టుకోవటం చాలా డౌన్ అయిపోయింది. అప్పుడు డాక్టర్ గారు బ్లడ్ టెస్ట్ చేయించారు. బ్లడ్ టెస్ట్ చేయిస్తే అందులో మనకి ఇవి వైట్ బ్లడ్ సెల్స్ అవి పెరగటము తరగటము ఉంటుంది కదా, అందులో ఒక బాక్టీరియా చేరిందట. దానివల్ల నాకు జ్వరం తగ్గట్లేదు. డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఎందుకు ఈ జ్వరం ఇట్లా వచ్చింది అంటే, ప్రతిరోజు తెల్లవారుజామున చన్నీటి స్నానం చేయటం వల్ల బ్లడ్లో బాక్టీరియా చేరింది, అందుకనే తగ్గట్లేదు. అది ఇంకా తగ్గాలి అంటే ప్రతిరోజు చన్నీటి స్నానం చేయకూడదు, చన్నీళ్ళు తాగకూడదు. రోజు కాచి నీళ్ళతోటే స్నానం చేయాలి, కాచి చల్లార్చి నీళ్ళే తాగాలి, కానీ విడిగా వాటర్ తాగటానికి వీల్లేదు. అది అలా చేస్తే మీకు ఇంకా రాకుండా ఉంటుంది. జ్వరం కానీ, దగ్గు కానీ, జలుబు కానీ ఇంకేం రావు. అది ఎప్పటికీ చేస్తూ ఉండాలి. చాలామంది దాన్ని పాటిస్తూ ఉంటారు కూడా. అయితే ఇంకా నేను 2-3 సంవత్సరాలు అలాగా రోజు కాలేజీకి వెళ్ళేదాన్ని. మా ఊరు నుంచి 1 గంట ప్రయాణము. ఉదయం పోయి సాయంత్రం 5ంటికి వచ్చేదాన్ని.
1 లీటర్ వాటర్ కాచి చల్లార్చుకొని తీసకపోతే సాయంత్రం వచ్చేదాకా ఆ 1 లీటర్ నీళ్ళే, ఇంక నీళ్ళు తాగేది లేదు. నేను అవకాశం లేదు, ఇంక అక్కడ చల్లనీళ్ళు తాగడానికి లేదు, కాచి చల్లార్చాలి. రోజు ఎవరిస్తారు? ఇది నాకున్న పెద్ద సమస్య. అలానే 3 సంవత్సరాలు జరిగిన తర్వాత ఇంకా విధి లేని పరిస్థితుల్లో నేను కనిగిరిలో ఫ్యామిలీ పెట్టాను. అప్పుడు మా ఇంటి మేముండే ఎదురునే బజార్లో పిరమిడ్ కేర్ సెంటర్ ఉంది. ఈ పిరమిడ్ కేర్ సెంటర్కి అప్పుడు 2018 అనుకుంటాను, మా ఇంటి ఎదురుగా ఒక మేడం ఉన్నారు, సౌజన్య మేడం అని. ఆవిడ చందాకు వచ్చారు మా ఇంటికి. ధ్యాన మహిళా చక్రం జరుగుతుంది అని చందాకు వచ్చి నాకు ఆ పేపర్ ఇచ్చింది అనమాట. దాని మీద ఉంది ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని అని కొటేషన్స్ ఉన్నాయి. ఆవిడ చందాకు వస్తే నేను చూసి ఆవిడతో అన్నాను, అంటే నేను ఇంట్లో అయితే చేసుకుంటుంటాను ధ్యానం, కానీ బుక్స్ చదవటము ఇవన్నీ చేస్తున్నాను, రెగ్యులర్గా ధ్యానం చేయట్లేదు అని అంటే ఆవిడ ఒక మాట అన్నారు, మేడం మీకు పుస్తకాలు చదివే అలవాటు ఉంది కాబట్టి మా కేర్ సెంటర్లో చాలా పుస్తకాలు ఉన్నాయి, వచ్చి చదవండి అని చెప్పారు. సరే అన్నాను. సరే అన్న తర్వాత సంవత్సరం గడిచింది. కరెక్ట్గా కరోనా సమయం వచ్చింది, కాలేజీలకు సెలవులు ఇచ్చారు. ఇంక నేను ఇంట్లోనే ఉంటున్నాను. నాకు అప్పుడు గుర్తొచ్చింది ఆవిడ చెప్పిన విషయం, పలానా పిరమిడ్ కేర్ సెంటర్లో పుస్తకాలు ఉన్నాయి, అవి తెచ్చుకొని చదువుకుందాం, ఖాళీ సమయం కదా అనే కోసం ఆ కేర్ సెంటర్లోకి నేను వెళ్ళాను. దాదాపు 150 పుస్తకాలు ఉన్నాయి. పరమ గురువులు సుపదమని, పత్రిజీ గారు రచించినటువంటి తులసీదళము, ఓషో బుక్స్, నక్షత్ర మిత్రులు, నక్షత్ర మండలాలు, ఆ నక్షత్ర లోకాలు, ఆత్మాయనం, ఇవన్నీ ఉన్నాయి. ఒక 150 పుస్తకాలు అన్నీ తెచ్చుకొని చదివా మొత్తం. ఎప్పుడు 3 నెలల సెలవులు వచ్చాయి మాకు కరోనా టైంలో. అప్పుడు నేను ధ్యానం చేయాలని ఆ బుక్స్ చదివిన తర్వాత కంటిన్యూషన్గా 40 రోజులు నేను ధ్యానం చేశాను, ఉదయము సాయంత్రము ఆ బుక్స్ చదివి. ఇక అప్పుడు పత్రిజీ గారి ఫోటో ఒకటి తెచ్చిపెట్టుకున్నాను, మహావతార్ బాబాజీ ఫోటో ఒకటి తెచ్చిపెట్టుకున్నాను ఇంట్లో. అప్పటికే రమణ మహర్షి ఫోటో ఉంది. ఇది తెచ్చి 40 రోజులు క్రమము తప్పకుండా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ధ్యానం, తర్వాత స్వాధ్యాయం, ఎక్కడికి వెళ్ళేది లేదు. 40 రోజుల తర్వాత నాకు దగ్గు ఎట్టుపోయిందో, జలుబు ఎట్టుపోయిందో, జ్వరం ఎట్టుపోయిందో నాకు అసలు తెలియదు. చల్లనీళ్ళు తాగినా కానీ నాకు ఇంకేం కాలేదు. అది ఒక అద్భుతం. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఇంకా నాకు ఆ ప్రాబ్లం లేదు, ఇప్పుడు పోయింది. అప్పుడు నాకు ఓహో ధ్యానము సర్వరోగ నివారిణి అని అప్పుడు అనిపించింది. ఎందుకంటే మామూలు నీళ్ళు తాగాలంటే నాకు భయం. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నీళ్ళు కూడా నేను ఇంకా ఫ్రిడ్జ్ నీళ్ళు కూడా తాగేసేస్తాను, ఏమనిపించట్లా. ఆ విధంగా నాకు ఆరోగ్య సమస్య ధ్యానంలో 40 రోజులు క్రమం తప్పకుండా చేసిన తర్వాత అది తొలగిపోయింది. ఆ తర్వాత నాకు ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి. నా ఒక్కదాని సంపాదన, 2 పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళిద్దరికీ కంప్యూటర్ బేసీలు అయిపోయినాయి అంతే. అప్పుడు అక్కడ రవీంద్ర గారు ఉన్నారు, బోధిధర్మ పబ్లిక్ స్కూల్, డిగ్రీ అయిపోయినటువంటి వాళ్ళకి కంప్యూటర్ కోర్సులు నేర్పించి జాబ్స్ వచ్చే విధంగా వాళ్ళని ట్రైన్ చేస్తున్నారని తెలిసింది. ఎప్పుడు మనం మెడిటేషన్లోకి వచ్చిన తర్వాతే. అప్పుడు పిల్లలిద్దరిని పంపించడానికి కుదరలేదు, పాపను ఒక్కదాన్ని పంపించాను. సార్ ఏం చేశారంటే మా పాపను రోజు ధ్యానం చేయమనంటే వాళ్ళు చేసేవాళ్ళు కాదు. ఎవరైనా ఈ కోర్సులో చేరితే ఖచ్చితంగా ధ్యానం చేసేటువంటి వాళ్ళకే అక్కడ ట్రైనింగ్, లేకపోతే తీసుకోరు కోర్సుకి సారు. అలా మా పాపకి 3 నెలలు ధ్యానము, ప్రతిరోజు ఉదయం సాయంత్రం ధ్యానము, వాళ్ళకి ట్రైనింగు. 3 నెలలు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఎలాంటి రికమెండేషన్స్ లేవు, ఎట్లాంటి డబ్బులు కట్టింది లేదు, కేవలం కోర్సు ఫీజు కట్టాము. పాపకు IBMలో 5 లక్షల రూపాయల జీతంతో జాబ్ వచ్చింది అప్పుడు వెంబడే. ఆ కరోనా సమయంలో ఎందుకు, ఆ కరోనా సమయంలో వాస్తవానికి మాకు జీతాలు లేవు, ప్రైవేట్ కాలేజీ కదా, జీతాలు పిల్లలు కడితేనే జీతాలు, లేకపోతే లేవు, జీతాలు లేవు, కటకట అనే పరిస్థితి. ఆ పరిస్థితిలో ధ్యానం నాకు అటు ఆరోగ్యము,
ఇటు సంపద రెండు ఇచ్చింది. ఇక ఆ తర్వాత వెంబడే బాబుకు కూడా కంప్యూటర్ BSc చదువున్నాడు. మా తమ్ముడు ఒక కంపెనీ పెట్టుకున్నారనమాట లేటెస్ట్గా. ఆ కంపెనీలోకి బాబును కూడా తీసుకొని 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఆ అబ్బాయి కూడా ఓ 33,000 జీతంతో ఇప్పుడు బాబు కూడా దాదాపు నెలకి 33,000 జీతం. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నేను ఇవాళ మా ఇంట్లో నెల వచ్చేసరికి 80,000 రూపాయల సంపాదన ఉంది. అది ఎట్లా వచ్చింది అంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత వచ్చింది. ఇవన్నీ అనుభవాలేనండి. ఎందుకంటే ఈ మార్గంలోకి నేను రాకపోయి ఉంటే ఇదంతా జరిగి ఉండేది కాదు. వీళ్ళతో పరిచయాలు కానీ ఈ మార్గం కానీ. తర్వాత నేను అనేకమైన బుక్స్ చదువుతున్నాను. షిరిడి సాయిబాబా బుక్స్ చదువుతాము, తర్వాత బైబుల్ చదివేదాన్ని, రామకృష్ణ పరమహంస బుక్స్ చదివేదాన్ని, రమణ మహర్షి బుక్స్, ఏ గురువులు అయినా చదువుతాను. కానీ వీళ్ళలో ఎవరిని గురువుగా సెలెక్ట్ చేసుకోవాలి నాకు పెద్ద ఘర్షణ మనసులో. పోనీ షిరిడి సాయిబాబానే నా గురువు అంటే మిగిలిన వాళ్ళందరూ గురువులు కాదా? ఇదొక బాధ. వాళ్ళని తక్కువ చేస్తున్నానేమో. చాలామందికి ఉంటుంది ఆ బాధ అనేది. ఎక్కువ బుక్స్ చదివినప్పుడు మళ్ళీ పోనీ ఈయన కాదు జీసస్ అనుకోండి గురువుగా తీసుకుందాము అంటే మనం జీసస్ని గురువుగా తీసుకుంటే నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అనేటువంటి అది పట్టుకొని మనం నిలబడాలి. అలా నిలబడగలుగుతున్నామా? మన వల్ల కావట్లేదు. ఒకసారి ఖురాన్ ఇచ్చాడు మా కాలేజీలో చదివే సారు, ముస్లిం సారు. ఖురాన్ పట్టుకున్నాను, గుండెల్లో గుబగుబా అంది కానీ నేను చదవలేకపోయాను. దాన్ని భయం వేస్తుంది అది పట్టుకుంటే. ఇట్లా ఒక కన్ఫ్యూజన్ అనమాట, ఒక భయం. పోనీ రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళిపోదామా, ఎందుకు వచ్చింది గొడవ? ఇలా కన్ఫ్యూజ్ అయిపోయి అసలు ఎవరిని గురువుగా సెలెక్ట్ చేసుకోవాలి ఆ ఘర్షణలో ఉన్నాను కొద్ది రోజులు. అప్పుడు పత్రిజీ సార్ గారి వీడియో విన్నాను. ఎవరో అడిగారు క్వశ్చన్ కూడా. ఆ వీడియోలో చెప్పేటప్పుడు ఆయన చెప్పారు, మీకెవరు గురువులు లేరు, మీ శ్వాసే మీకు గురువు. ఈ ఒక్క పాయింట్ నాకు బాగా క్లారిటీ ఇచ్చింది. నిజమే కదా, ఇలా ఎవరు చెప్తారు? అది పాయింట్ అసలు. ఎందుకంటే శ్వాస లేకపోతే మనం లేము. ఈ శ్వాస ఎప్పుడైతే మనలో నుంచి బయటకు వెళ్ళిపోతుందో ఈ సాధన, ఈ మాటలు ఇవన్నీ మనం చేయలేము. అలా నాకు ఒక ఘర్షణ, ఒక కన్ఫ్యూజన్ కూడా పోయింది. తర్వాత ఇన్ని బుక్స్ చదువుతున్నాం కదా, మైక్ పట్టుకొని చెప్పాలి. దాన్ని చెప్పాలంటే జ్ఞాపక శక్తి ఉండాలి కదా. ఆ మామూలుగా షిరిడి సాయిబాబా టెంపుల్లో ఉన్నప్పుడు నేను బుక్స్ చదివేదాన్ని, చదివి చెప్పేవాళ్ళం. అదే అలవాటు. మనం ఎట్లా అలవాటు చేసుకుంటామో అదే మనకు అలవాటు. అప్పుడు నేను ఒక సంకల్పం అనుకున్నాను గట్టిగా, ఇట్లా కాదు అసలు, ఇది కాదు విధానం. మనము చదివిన దాన్ని ఒక అందమైన పూల బంతిగా చేసి జనాలకు అందించాలి అంటే ఆ అవేర్నెస్, ఆ చైతన్యంతో నేను అనుసంధానం అవ్వాలి అని ఒక సంకల్పం తీసుకున్నాను. అలా నేను సంకల్పం పెట్టుకున్న తర్వాత అనుకోకుండా నర్సారెడ్డి సారు, మేము ఈ వింజమూరు వేదవ్యాస వశిష్ట పిరమిడ్కి ధ్యానానికి వెళ్తున్నాం, రండి మేడం అని పిలిచారు. అప్పుడే నేను కొత్తగా వెళ్తున్నాను మెడిటేషన్కి అక్కడికి. సరే సార్, ఊరికే మామూలు చూడటానికి వస్తాను నేను, ఇట్లా క్లాసులు అంటే నేనైతే మామూలు చదివి చెప్పాను కానీ నేను చూడకుండా ఎప్పుడు చెప్పలేదు అంటే, లేదులే మేడం మీరు రండి అని అన్నారు. సరే వచ్చాను ఇక్కడికి. వచ్చిన తర్వాత ఆ రోజు ఫస్ట్ టైం ఇక్కడే నేను క్లాస్ చెప్పింది కూడా. ఆ రోజు సారు మార్నింగ్ వరకు చెప్పి ఆఫ్టర్నూన్ నన్ను తీసుకోమన్నారు మైకు. సో నేను మనసులో అనుకున్నాను, నేను చెప్పదలుచుకున్నటువంటి ఆ టాపిక్ ఏదైతే ఉందో ఉపనిషత్తుల గురించి, ప్రతి విషయము నాకు దానికి అనుకూలంగా రావాలి అని చెప్పి ఒక సంకల్పం ఎక్కడైతే పెట్టుకున్నానో ఆ సంకల్పం ప్రకారం ఆ రోజు ఉపనిషత్తుల్లో ఉండేటువంటి ప్రతి కథ వరుసగా నాకు జ్ఞాపకానికి వచ్చి ఆ రోజు 2 గంటలు ఇదే స్టేజ్ మీద నేను చెప్పాను ఫస్ట్ టైం. అంటే అంత జ్ఞాపక శక్తి అనేది ఎక్కడి నుంచి వచ్చింది నాకంటే ధ్యానం చేయటం వల్ల వచ్చింది. అంతకుముందు కూడా నేను బుక్స్ చదివాను, చిన్నప్పటి నుంచి ఉంది నాకు అలవాటు. కానీ చెప్పే ధైర్యము, ఆ జ్ఞాపక శక్తి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ధ్యానం ద్వారా మనకు ఆ ఎనర్జీ అనేటువంటిది లభించింది. దాని తర్వాత మళ్ళా నేను ధ్యానంలో పొందినటువంటి అనుభవాలు ఇలాంటివన్నీ, అంటే ధ్యానం చేస్తే డబ్బులేనా
ఆరోగ్యమైన లాభాలు అంటే అదొక్కటే కాదు, మనకి మంచి చక్కని వాక్చాతుర్యం రావటం, దాన్ని జ్ఞాపక శక్తి పెరగటం, ఏం పుస్తకాలు చదవాలో తెలుసుకోవటం, ఇవన్నీ లేదు భవిష్యత్తులో రేపు జరగబోయే ప్రమాదాలు ఏవో ఆగిపోవటం, ఇవన్నీ ధ్యానంలో లాభాలే. కేవలం ఆరోగ్యము సంపదే కాదు. తర్వాత మరి నేను భాగవతం క్లాస్ నన్ను జూమ్లో చెప్పమన్నారు. భాగవతం 17 రోజులు జూమ్లో చెప్పాను. అది విన్న తర్వాత లక్ష్మీ మేడం ఒక ప్రపోజల్ తెచ్చింది. శివోహం ఇప్పుడు పత్రిజీ గారు ఇంకొక నెలలో చనిపోతారనగా అందరూ క్లాసులు పెట్టారు. 40 రోజులు చాలా చోట్ల పెట్టారు. 20 రోజులు 40 రోజులు ధ్యానం క్లాసులు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి లక్ష్మీ మేడం, రవీంద్ర సార్ వీళ్ళు ఏమన్నారంటే, మేడం మీరు భగవద్గీత క్లాస్ చెప్పాలి అన్నారు. నేను భగవద్గీత క్లాస్ చెప్పడం ఏంటి అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నాను. దానికి ముందే రవీంద్ర గారు నాకు 2 బుక్స్ ఇచ్చారు. పత్రిజీ గారిది రాసిన భగవద్గీత ఇచ్చారు. నేను చదివి నర్సారెడ్డి సార్ చేతికి పోతే సార్ ఏమన్నారంటే, నర్సారెడ్డి సారు, మేడం ఈ భగవద్గీత మా దగ్గర ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు, మీ దగ్గర ఉంటే మీరు చదివితే మీరు దాన్ని 10 మందికి చెప్పగలుగుతారు, మీ దగ్గర ఉంచుకోండి అని నాకు ఇచ్చేశారు. సరే నేను తీసుకున్నాను. చదువుతూ ఉంటే లక్ష్మీ మేడం ఏం చేశారు, 41 రోజులు భగవద్గీత పెడుతున్నాము, ఇది పత్రిజీ సార్ యొక్క సంకల్పము, మీరు భగవద్గీత చెప్పాలి అని నన్ను అడిగారు. సో అప్పటి వరకు నేను భగవద్గీత మామూలుగా చెప్తున్నాను కానీ దాన్ని ఒక యజ్ఞంలాగా చెప్పలేదు. ఎప్పుడైతే ఆ ప్రపోజల్ నా దగ్గరకు వచ్చిందో, ఒకటే మనకు చెప్తారు, ఒకటి మన దగ్గరకు వచ్చింది అంటే అది చేయగల శక్తి మనకు ఉంటేనే మన దగ్గరకు వస్తుంది. అది ఆ ప్రపోజల్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను స్వీకరించాను, భయపడలేదు. స్వీకరించి మనసులో గట్టిగా ఒక సంకల్పాన్ని ఏమని చెప్పుకున్నాను అంటే, మరి ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ అయ్యారు. చాలామంది ఇప్పుడు భగవద్గీతలు చెప్పే వాళ్ళందరూ చాలామంది గురువుల సమక్షంలో కూర్చున్నారు. కానీ నేను ఎప్పుడు పత్రిజీ సార్ని దగ్గరికి వెళ్ళి అందరిలాగా పత్రిజీ సార్తో ఫిజికల్గా ఆయన శరీరంతో ఏదో కాళ్ళు ఒత్తి చేస్తారు కదా సేవ గురువుకి, అలాంటిదేమీ లేదు. ఎక్కడో దూరం నుంచి చూశాను నేను. అప్పుడు ఒక సంకల్పం పత్రిజీ గారిని మనసులో తలుచుకొని, గురువులందరినీ తలుచుకొని ఒక సంకల్పం పెట్టుకున్నాను. ధ్యానంలో కూర్చున్నాను. శ్రీకృష్ణుడు ఏ ఆధ్యాత్మిక స్థితిలో, ఏ చైతన్య స్థితిలో ఉండి ఈ భగవద్గీతను అర్జునుడికి బోధించాడు, ఆ స్థితిని నాకు అందించండి అని చెప్పి ఒక సంకల్పం రిలీజ్ చేసి నేను ధ్యానంలో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత నేను కొన్ని బుక్స్ చదువుకొని వెళ్ళి స్టేజ్ మీద కూర్చున్నా. ఫస్ట్ రోజు నాకు తెలియలేదు ఆ టాపిక్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా వాటంతటవి నాకు దొర్లుకొని వచ్చేసాయి. ఆ విధంగా 41 రోజులు చెప్పిన విషయం చెప్పకుండా ఆ యొక్క చైతన్యం నుంచి ఏదైతే ఉందో, పత్రిజీ చైతన్యం అనుకోండి, అది శ్రీకృష్ణుడి చైతన్యం అనుకోండి, ఆ చైతన్యం నుంచి నాకు 41 రోజులు భగవద్గీత సందేశం అందింది. దాన్ని నేను 41 రోజులు ఫినిష్ చేసుకున్నాను. ఇది నాకు ఎలా వచ్చింది? సో 40 రోజులు క్రమం తప్పకుండా ధ్యానం చేశాను. రోజు 5 గంటలకు లేచి 6 గంటల వరకు ధ్యానము, 6 గంటల నుంచి 7 గంటల వరకు భగవద్గీత క్లాస్. మనం ఇంత ఎదగడానికి ధ్యానం అనేటువంటిది చాలా విధాలుగా, చాలా ఇంకా చెప్పాలంటే ఇంకా ఇప్పుడు 100 రోజులు చెప్పాను అదే సెంటర్లో. తర్వాత భగవద్గీత ఇక్కడి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళి పోతవరంలో చెప్పడం, ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అంటే ఆ ఎనర్జీ అనేటువంటిది ధ్యానంలోనే వస్తుంది. మరి కాలేజ్ చూసుకోవాలి, ఇంట్లో పని చూసుకోవాలి, మరి ఎప్పుడు ధ్యానం కుదురుతుంది? ఎవరికైనా సందేహం ఇది. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల దాకా కాలేజీలో వర్క్ ఉంటుంది. ఆ తర్వాత నుంచి నేను మళ్ళీ ఇంకొక ఊరు వెళ్ళాలి. ధ్యానం ఎప్పుడు చేస్తావు నువ్వు అని అడుగుతారు చాలామందికి. డౌట్ అది. ఎప్పుడు చేస్తాను? ఈ నుంచి నేను ఒంగోలు రావాలి అంటే 2.5 గంటలు ప్రయాణం పడుతుంది. సెల్ ఓపెన్ చేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్ పెట్టుకొని మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకుంటే 1 గంట సేపు కూర్చుంటా బస్సులో ధ్యానం. మిగిలిన 1 గంట బుక్ వెంట తెచ్చుకుంటా కదా, 1 గంట పుస్తకం చదువుకుంటా. అంటే ఆ ప్రయాణాన్ని ధ్యానంగా, స్వాధ్యాయంగా మలుచుకున్నాను. ఈ విధంగా సమయాన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలో మనకి ధ్యానంకి వచ్చిన తర్వాత ఎట్లా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి,
అందరికీ 24 గంటలే, మనకు కూడా 24 గంటలే. మా ఆయన 24 గంటల సమయంలో ఒక ఆయన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు, ఒక ముఖ్యమంత్రి, ఇంకొకతను దేశాన్ని పరిపాలిస్తున్నాడు, ఇంకొకళ్ళు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు, అమెరికా అధ్యక్షుడు. వాళ్ళకు 24 గంటలే. ఊర కూర్చునేటువంటి సోమరిపోతులకు 24 గంటలే. అందరికీ 24 గంటలే సమయం. కాకపోతే సమయాన్ని ఎవరైతే సరిగా సద్వినియోగం చేసుకుంటారో వారు అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళతారు, వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తారు. మనకు ఆ ఎరుక, అవేర్నెస్ ఎక్కడి నుంచి వస్తుందంటే ధ్యానంలో మన అంతరంగ ప్రపంచం నుంచి శక్తిని మనం అందుకున్నప్పుడు ఈ యొక్క సలహాలు, సూచనలన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతూ ఉంటే ధ్యానంలో మరి చాలాసార్లు ఇన్ని వర్క్ చేసేటప్పుడు చాలా ఒత్తిడి ఉంటుంది, నీరసం వచ్చేస్తుంది, నిరాశ వస్తుంది. వచ్చినప్పుడు ఇంకా పక్కన పెట్టేసేసి మెడిటేషన్ మ్యూజిక్ ఉంటుంది, 10 నిమిషాలు కూర్చుంటే చాలు మనసు లయమైపోతుంది, ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. ఎందుకని అంత ఎనర్జీ వస్తుందంటే 10 నిమిషాల్లోనే ఆలోచన లేనటువంటి ఆలోచన రహిత స్థితికి వెళుతున్నాను. ఎలా జరుగుతుంది అది? ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నామంటే చాలామందికి ఎప్పుడెప్పుడో గతం విషయాలు, పాత విషయాలన్నీ గుర్తుకొస్తాయి కదా. లేదు భవిష్యత్తులో ఏం చేయాలో కూడా ఆలోచిస్తాం. కానీ ఇప్పుడు నేను చేసిన ఈ సాధన వల్ల నాకు ఈరోజు ఇప్పటి ఈ క్షణం ఆలోచనలు తప్పితే వేరే ఆలోచనలు ఏమీ రావు. అంటే అటు గతంలోనూ నేను ఉండట్లేదు, భవిష్యత్తులోనూ నేను ఉండట్లేదు. ఇప్పుడు ఈ వర్తమానంలో ఉండేటువంటి స్థితికి ధ్యానం నన్ను నిలబెట్టింది. మనం కూడా అలాగా వర్తమానంలో ఉండగలగాలి. ఇవన్నీ ధ్యానంలో పొందుతున్నటువంటి లాభాలు. మన మనసును ఒకసారి పరిశీలన చేసుకుంటే అది ఉంటే గతంలో ఉంటుంది, అయిపోయింది దాంట్లో, లేదంటే భవిష్యత్తులోనన్నా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను, నేను ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను, లేకపోతే నేను మంచినీళ్ళు తాగుతున్నాను, ఏదో ఆ స్థితిని కోల్పోతున్నాం మనం. అందుకని ధ్యానం వల్ల ఇలాంటి లాభాలు ఎన్నిటినో పొందటం జరిగింది. అత్యధికమైనటువంటి జ్ఞాపక శక్తిని పొందటం జరిగింది. చదువుతున్నటువంటి పుస్తకాలు కూడా ఇప్పుడు ఒక బుక్ చదవాలంటే మీకు ఎన్ని రోజులు పడుతుంది నాకు తెలీదు. కానీ నేను ఒక బుక్ని ఒక రోజులో అంత బ్రీఫ్ మొత్తం చదివేసేస్తాను. ఒక రోజు పెట్టుకుంటే ఆ బుక్ అయిపోతుంది. దానికంటే ఇంకా వివేకానందుడు ఎంత సాధించాడంటే, వివేకానందుడు ఒక పెద్ద బుక్ని ఒక 20-30 నిమిషాల్లోనేమో చదివేస్తాడట. ఇప్పుడు మనము ఎట్లా చదువుతాము? ఫస్ట్ తక్కువ చదువు వచ్చినటువంటి వాళ్ళు, సాధన తక్కువగా ఉన్నప్పుడు మా ఒత్తిస్తే మా అమ్మ అని చదువుతారు. అంటే అమ్మ అనే పదం చదవటానికి మనకు 10 సెకండ్ల టైం పట్టింది. ఇప్పుడు కొంతమంది అదేంది రాముడు మంచి బాలుడు అనడానికి ఒక 60 సెకండ్లు తీసుకున్నారు అనుకుందాం కదా. మనం ఒక్కొక్క పదం తీసుకునేటది, ఒక లైన్ చదవటానికి ఇంకా కొంచెం సమయం తీసుకుంటాం. ఎందుకని ఇదంతా సాధన లేనటువంటి వాళ్ళు. అదే వివేకానందుడు 2-3 పారాగ్రాఫ్లు ఒకేసారి చూస్తాడంట. అప్పుడు ఒక పేజీలో 5 పారాగ్రాఫ్లు ఉంటే ఒక పేజీని 2-3 సెకండ్లలో చదివేస్తాడట. అందుకని ఒక బుక్ని ఆయన ఒక గంటలో చదివేస్తాడో అర్ధ గంటలో చదివేస్తాడో తెలియదు, ఇలా పేజీలు తిప్పేస్తారు. అంటే ఆయన సాధన వల్ల, ఆయన యొక్క దివ్య శక్తి పెరగడం వల్ల అంత కెపాసిటీ వచ్చింది. మనకు కూడా అది ఉంది. అంత దూరం మేము ఇంకా రాలేదు, కానీ ఒక బుక్ను ఒక రోజులో మొత్తం నీట్గా అన్ని కూలంకుషంగా విషయాలన్నీ అలా తెచ్చిపెట్టుకున్నాం. దానికోసం మరి మనకు బుక్స్ కావాలి కదా. నేను విపరీతంగా బుక్స్ కొంటాను. నా దగ్గర ఉన్న బుక్స్ అన్నీ మనం డబ్బుల్లో లెక్కేస్తే ₹1,00,000 పైన అవుతాయి. దాదాపు 2 సవర్ల బంగారం వస్తుంది. అన్నీ ఉన్నాయి బుక్స్ నా దగ్గర. నేను కొన్నాయి డబ్బులు పెట్టి. మరి ఇలాంటి ఆర్థిక, ఎప్పుడు పిల్లలకు జాబ్స్ వచ్చిన తర్వాత కొన్ని తక్కువే. జాబ్ రాకముందే నేను అదే చెప్తారు కదా, మీరు చినిగిన చొక్కా అయినా తొడుక్కోండి కానీ మంచి పుస్తకం కొనుక్కోమంటారు. నేను ₹500 చీర కొనుక్కునే బదులు ₹300 చీర కొనుక్కొని ఆ 200 మిగిలించుకొని పుస్తకాలు కొనుక్కున్నాను నేను. అలాగా
అట్లాగా నా దగ్గర మనము అదే చెప్తారు కదా, కొన్ని కావాలంటే కొన్ని మనము త్యాగం చేయాలి అంతే. అది నాకు అనుభవపూర్వకంగా ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. మీరు కూడా మీకు ఒక లక్ష్యం ఉన్నప్పుడు దానికోసం మనం కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. మరి ఇలాంటి అనుభవాలను ఎన్నో పొంది ఉన్నాను. సో అనుభవాలు చాలా, ఎందుకంటే ఎప్పుడు నేను ఇట్లాంటివి సబ్జెక్ట్ తప్పితే ఏమీ చెప్పను. ఈరోజు ఎందుకు మన మేడం అడిగారు, మేడం సబ్జెక్ట్ చెప్తున్నారు, మీకంటూ అనుభవాలు ఉంటాయి కదా, చెప్పండి, ఎవరికైనా ఉపయోగపడవచ్చు అన్నారు. అందుకే సరే మేడం కొన్ని అనుభవాలను చెప్తాను అని చెప్పాను. సరే, మరి మనం సబ్జెక్ట్లోకి మరి ఎంత 3:15 అవుతున్నట్లుంది సార్. ఒక చిన్న కొంచెం సబ్జెక్ట్ చెప్పి నేను ఆపేస్తాను, ఎందుకంటే ఎక్కువగా కూడా పోస్తే పొర్లిపోతాయంట, అందుకని ఎక్కువగా పోయటం పెద్ద ఇష్టం లేదు. మనం పొద్దున ఎక్కడో టాపిక్ ఆపుకున్నాం, యోగా దగ్గర నుంచి మొదలుపెట్టి భగవద్గీత దగ్గరికి వస్తూ మరి యోగా యొక్క ప్రాధాన్యతను గురించి, భగవద్గీత ప్రాధాన్యతను గురించి కూడా పొద్దున వచ్చింది. ఎందుకంటే మనకి ఐక్యరాజ్య సమితిలో మన ప్రధానమంత్రి గారే ప్రకటించారట, ప్రపంచానికి భారతదేశం అందించిన సనాతన ధర్మం ఏదైనా ఉంది అంటే అది యోగా అని చెప్పి ఆయన చెప్పారు. మరి అంతటి ప్రధానమంత్రి ఎక్కడో ఐక్యరాజ్య సమితిలో ప్రకటించారంటే దాని యొక్క వెయిట్, దాని యొక్క బరువు, దాని యొక్క విలువ చాలా ఉంది. ఎందుకు దీన్ని ప్రత్యేకించి చెప్పుకోవాలి అంటే, చాలామంది అంటే పత్రిజీతో తిరిగినటువంటి వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ఎవరు అంటే ఆనాటి పతంజలి మహర్షియే నరేంద్ర మోడీగా పుట్టారని చెప్పారట. మీరెవరైనా విన్నారో లేదో నాకు తెలీదు, నేను వినలేదు, విన్న వాళ్ళు చెప్పారు నాకు అది నిజమేనట. ఓకే, కాబట్టి అంటే స్వయంగా పతంజలి మహర్షి నరేంద్ర మోడీ లాగా పుట్టారట. మరి పతంజలి మహర్షి ఎవరు అంటే విష్ణుమూర్తి యొక్క పాన్పు, ఆయన పడుకునే దేని మీద, శేషశయనం మీద. ఆదిశేషుడే పతంజలి మహర్షిగా పుట్టాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ శ్రీకృష్ణుడి యొక్క ఉదరంలో 14 భువనభాండాలు ఉన్నాయి కదా. ఆ 14 భువనభాండాలు ఉన్నటువంటి విష్ణుమూర్తిని మోసేది ఆదిశేషుడు. కృష్ణుడిని మోయగల శక్తివంతుడే కదా. అలాంటి ఆదిశేషుడు పతంజలి మహర్షిగా జన్మించి మానవాళికి ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని గురించి అందించాడు. అలాంటి వ్యక్తియే ఇవాళ ఆ అవతారం తీసుకుని, సరే ఆయన ఏ పార్టీ తరపున చేయని అది మనకు అనవసరం, పాలిటిక్స్ అనేది. ఆ వ్యక్తి యొక్క జన్మ రహస్యాన్ని గురించి మనం ఆధ్యాత్మికంగా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి అంత శక్తిని ఎట్లాగా ప్రకటించగలుగుతున్నారు. ఇప్పుడు మన ప్రతి మనిషి జీవితం తీసుకుంటే శక్తితో కూడినటువంటిదే. ఒక శక్తిని 1000 యూనిట్లలో కొలిశారు. 1000 యూనిట్లలో కొలిస్తే ఒక వ్యక్తికి విశ్వమంతా భగవంతుడే ఉన్నాడు, ఆది మధ్య అంతమంతా భగవంతుడే అనే విషయము ఒక వ్యక్తికి అవగాహన అయిందంటే అతనిలో దాదాపు 600 యూనిట్ల శక్తిలో ఉంటాడట అతను. మన శక్తిని యూనిట్లలో కొలిస్తే అంటే మీకు అందరికి అర్థమైంది కదా. ఇప్పుడు మరి 600 యూనిట్ల శక్తి స్థాయిలోకి మీరు వచ్చారు అంటే దేని ద్వారా మీకు ఆ శక్తి ఎనర్జీ వచ్చింది అంటే, ధ్యానం చేయటం వల్ల, స్వాధ్యాయం చేయటం వల్ల, సజ్జన సంగత్యం చేయటం వల్ల మీకు ఈ విషయము అవగాహన అయింది. ఇదే చేయకపోతే ఈ స్థాయిలోకి మీరు రారు కదా. కనుక ఇక్కడ ఎవరైతే ధ్యానానికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా దాదాపు అంత 600 యూనిట్ల శక్తిని
కలిగి ఉన్నారట. వాళ్ళ అంతరంగ శక్తిని వ్యక్తం చేయగలుగుతున్నారు. అలాగే ఒక భగవద్గీతకు కానివ్వండి, ఒక ఉపనిషత్తులకు కానివ్వండి 1000 యూనిట్ల శక్తి ఉంటుందంట. అందుకని మన వాళ్ళు ఎవరైతే భగవద్గీత చదువుతారో, ఎవరైతే వింటారో, ఎవరైతే దాన్ని ఆచరిస్తారో 1000 యూనిట్ల శక్తిని పొందుతారు. అలాంటి వ్యక్తుల వెంట వేలాది మంది పడతారు. ఒక ప్రధానమంత్రి గారు మీటింగ్ పెడితే, ఇప్పుడు ఎందుకని వాళ్ళకి అలా ఉంది మనకి ఇలా ఉంది ఎందుకని అంటే, వాళ్ళ 1000 యూనిట్ల శక్తిని, వాళ్ళ అంతరంగ ప్రపంచం, ఆ అనంతం నుంచి వాళ్ళ శక్తిని పట్టుకున్నారు. వాళ్ళు మనుషులు చెప్పిన మాటలు నమ్మలేదు. మీరెక్కడ చేస్తారు, మీరెక్కడ సీఎం అవుతారు, మీరెక్కడ పిఎం అవుతారు, మీరెక్కడ అమెరికా అధ్యక్షులు అవుతారని చెప్తే వాళ్ళు ఎవరు వినలేదు. వాళ్ళు దేన్ని నమ్మారంటే వాళ్ళ యొక్క అనంత శక్తిని, వాళ్ళ అంతరంగంలో ఉండే శక్తిని నమ్మారు. అమెరికా అధ్యక్షుడిని చాలామంది అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా ఈయన బిజినెస్ మ్యాన్, ఈయనేమి గెలుస్తాడు, ఈయనేమి చేస్తాడు అంటే ఆయన పట్టించుకోలేదు. ఆయన అమెరికా అధ్యక్షుడయ్యాడు. ఇప్పుడు ఈయననే మన ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారిని మతతత్వవాది, హిందూ తత్వవాది ఇక చాలా ఉన్నాయి ఆయనకి. ఆయన లెక్కబెట్టట్లా 2 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు. అంటే మరి ఇంతమంది విమర్శిస్తూ ఉన్నా వాళ్ళు ఆయన విమర్శలను తీసుకోవట్లేదు. తన అంతరంగ శక్తి ఏంటిదో దానిని ప్రకటన చేస్తున్నాడు ఆయన. మనం కూడా అదే చేయాలి. ఇప్పుడు మనం వచ్చేటప్పుడు మనల్ని ఎంతోమంది విమర్శిస్తుంటారు మనం చేసే పనిని. ఆ విమర్శలను కాదు నువ్వు పట్టుకోవాల్సింది, నీ అంతరంగ శక్తిని ఉపయోగించి నీ వ్యాధిని నువ్వు నయం చేసుకోవచ్చు. నీ అంతరంగ శక్తిని నువ్వు ఉపయోగించి నీ సంపదను నువ్వు పెంచుకోవచ్చు. నీ అంతరంగ శక్తిని ఉపయోగించుకొని నువ్వు నీ జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. రోజు 3 గంటల స్వాధ్యాయం చేయి, రోజు 3 గంటల ధ్యానం చేయి. ఎందుకు పెరగదు శక్తి? ఖచ్చితంగా పెరుగుతుంది. మనం అది కాకుండా ఎవరో చెప్పిన విమర్శలను పట్టుకున్నప్పుడు ఏమీ చేయలేము. అందుకే లక్షలాది మంది వాళ్ళ మీటింగ్స్కి వస్తున్నారంటే కారణం, ఒక పత్రిజీ వచ్చారు, ఆయన వస్తే లక్షల మంది వస్తారు. ఆయన తన అంతరంగ శక్తిని, మరి ఆయన కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారని కూడా మనకు వింటున్నాం. ఆయన ఆటుపోట్లన్నిటినీ ఆయన ఏమీ లెక్క చేయలేదు. లెక్క చేయకుండా ఏదైతే అంతరంగ శక్తి ఉందో, మన అంతర్శక్తి ఉందో దాన్ని ఆయన వ్యక్తం చేశాడు. అది ఆయన సూటిగా చూశాడు ఆ శక్తిని. కాబట్టి అతను నమ్మకం పెట్టుకున్నారు, ఈ కార్యక్రమము సక్సెస్ అవుతుంది, నా జన్మ ప్రణాళిక ఇది అని చెప్పి ఆయన దానిని మారుమూల గ్రామాలకు కూడా తీసుకొచ్చారు. కాబట్టి లక్షలాది మంది ఆయన వెంట నడుస్తున్నారు. కారణం ఏంటంటే తన శక్తిని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనం కూడా అంతే, మనలో కూడా అంత శక్తి ఉంది. ఆ శక్తిని వ్యక్తం చేయటంలోనే ఇక్కడ సమస్య అంతా కూడా. ఒక తరగతి గదిలో ఒక పిల్లవాడు ఉంటే ఒకటి 35 మార్కులు వస్తాయి, ఒకటికి 70 మార్కులు వస్తాయి, ఒకటికి 65 మార్కులు వస్తాయి. అందరూ ఒకే తరగతిలోనే ఉన్నారు. కానీ వీడు 35 మార్కులు వస్తే చాలు, పాస్ అయితే చాలు అనుకున్నాడు, పాస్ అవుతున్నాడు. నాకు 100కు 100 రావాలనుకున్నటువంటి వాడికి, అలా పని చేస్తున్నటువంటి వాడికి 90 మార్కులు వస్తున్నాయి. ఇక్కడేంటి, వీడు తన శక్తిని అక్కడ వ్యక్తం చేశాడు. కాబట్టి ఎవరు అల్పులు కాదు, ఎవరు పాపులు కాదు. ఇక్కడ తన శక్తిని వ్యక్తం చేయటంలోనే వస్తున్నటువంటి లోపాలు ఇవన్నీ కూడా. అందుకని మనకి ఈ భగవద్గీత ఏదైతే ఉందో చెప్తూ ఉంది, అందరూ ఈశ్వర సర్వభూతానాం హృదయేషార్జున తిష్టతి. ఈశ్వరుడు సర్వభూతముల యొక్క హృదయములలో తిష్ట వేసుకొని కూర్చోరున్నాడు. నీకు కులం లేదు, మతం లేదు, ఏంతో సంబంధం లేదని చెప్తున్నాడు అక్కడ. సర్వభూతములు అంటే మనుషులు, పక్షులు, చెట్లు, అన్నిటిలో ఎవరు శక్తినిస్తున్నారు? ఈశ్వరుడే అక్కడ కూర్చొని ఉన్నారు. కాబట్టి కులముతోటి, మతంతో, వీటన్నిటితోటి నువ్వు ముద్ర వేయటం అనేటువంటిది అది తప్పుడు విషయం. అవన్నీ మూఢనమ్మకాలతో కూడినటువంటి విషయాలు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరిలో ఈశ్వరుడు కూర్చొని ఉన్నాడనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఒకసారి ఒక స్వతంత్ర సమరయోధులు ఉన్నారు. ఆయన ట్రైన్లో వస్తూ ఉంటే పక్కన ఇంకొక అతను కూర్చున్నటువంటి అతన్ని ఇలా తట్టి,
మీదేం కులము అని అడిగాడట. ఆయన కిందికి పైకి చూసి, నాయన అప్పటికే ఆయన భగవద్గీత చదివి ఉన్నాడు, చతుర్వర్ణం మాయా సృష్టం గురించి తెలుసు ఈ స్వతంత్ర సమరయోధులకి. ఆయన చూసి, బాబు నువ్వు ఇలా అడగకూడదు, తప్పు నాన్న, అవన్నీ పట్టించుకోకూడదు అన్నాడట. ఈతను ఏం చేశారు, ఒక 5 నిమిషాలు ఆగి మళ్ళీ చెయ్యి తట్టి, నువ్వు చెప్పట్లేదు అంటే నువ్వేదో హీనమైనటువంటి కులంలో పుట్టుంటావు అన్నాడట. అప్పుడు ఈయన కోపం వచ్చింది. అప్పుడు వచ్చింది ఆయన కోపం. సరే నీకు నా కులం కావాలి కదా, నేను చెప్తాను విను. నేను బడిలో పాఠాలు చెప్పేటప్పుడు బ్రాహ్మణుణ్ణి, నేను మా ఎదుటి వాళ్ళను రక్షించేటప్పుడు క్షత్రియుడిని, నేను నా డబ్బులు లెక్క పెట్టుకునేటప్పుడు నేను వైశ్యుణ్ణి, నా పంట పొలం నేను పండించుకునేటప్పుడు నేను శూద్రుణ్ణి, నా ఇంటి దొడ్డి నేను కడుక్కునేటప్పుడు పాకివాడిని, నా బట్టలు నేను ఉతుక్కునేటప్పుడు రజకుణ్ణి, నా గడ్డను నేను గీసుకునేటప్పుడు నేను మంగళోడిని, ఇంకేందో చెప్పన్నాడట. పోయి కాళ్ళ మీద పడ్డాడు ఇతను. చెప్తే అప్పుడు చెప్పాడు, చూడు నాన్న, ఇవన్నీ కూడా అవన్నీ పట్టించుకోవద్దు. ఈ వృత్తులు ఏవైతే ఉన్నావో అవన్నీ మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళని రోజు చేసుకుంటున్నాము. అవన్నీ మన పనులు. వాటిని బట్టి నువ్వు కులాలతోటి మతాలతోటి లింక్ పెట్టి ఈ విధంగా మిమ్మల్ని మీరు అవమానపరుచుకుంటూ ఉన్నారు. భగవంతుడు ఎక్కడా కూడా ఆ విధంగా చెప్పలేదు. మానవుడు ఎప్పుడూ కూడా ఎదుటివారి తప్పులను చూపించటానికి కులంతో, మతంతో, లేకపోతే వాళ్ళ యొక్క మానసిక స్థితితోటి దెబ్బ కొడుతూ ఉంటారు. సొసైటీ అంతా ఇట్లాగే ఉంటుంది, మనల్ని అనగదొక్కే విషయాలు. కానీ భగవద్గీత అలా చెప్పటం లేదు. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం అనే శ్లోకం చాలా ఫేమస్ భగవద్గీతలో. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి అంటే మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ తప్పులను వెతకటానికి వెళతాము, కానీ మన తప్పుల్ని మనము ఎప్పుడూ కూడా సరి చేసుకోవాలని అనుకోము. ఇది చెప్తూ ఉంది. మీ తప్పుల్ని మీరు సరి చేసుకోండి ముందు, పక్క వాళ్ళకి నీతులు చెప్పడానికి తర్వాత. ముందు మీ లోపల ఆలోచనలు ఏమన్నావో సరి చేసుకోండి. ఒకనొక గురువు గారి దగ్గరికి ఒక శిష్యుడు వెళ్ళాడట. శిష్యులు చాలామంది ఉన్నారు. అంత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతున్నారు. లాస్ట్లో ఒక శిష్యుడు ఉంటే అతనికి పిలిచి గురువుగారు ఒక అద్దం ఇచ్చారు. అద్దం ఇస్తే ఆ అద్దం ఇస్తూ గురువుగారు అన్నారు, నాన్న నీకు ఈ అద్దం ఇస్తున్నాను, దీన్ని ఎవరి ముఖం మీద పెడితే వాళ్ళ లోపల ఉండే తప్పులన్నీ నీకు కనబడతాయి, అందుకు ఇస్తున్నాను అన్నాడట. ఈ పిల్లవాడు ఏం చేశాడంటే, సరే అందరినీ చూడటం కాదు, ముందు అసలు మా గురువు గారు లోపల ఏముందో చూద్దామని గురువు మొహం మీదే అద్దం పెట్టాడట. గురువులో చాలా తప్పులు కనిపించినాయట, కావలసిన లోపాలన్నీ. ఈ పిల్లవాడు చూసి, చిచ్చి ఇన్ని రోజులు ఇలాంటి గురువుకు నేను సేవ చేశాను, ఇంత తప్పుడు మార్గంలో ఉన్నాడు, ఈ గురువు దగ్గరికి పొరపాటును రాకూడదని బయటికి వెళ్ళిపోయి ఇంకొక పక్క ఊరికి వెళ్ళి కనిపించిన వాళ్ళందరి మొహం మీద అద్దం పెడుతున్నాడట. పుట్టలు తప్పులు కనపడుతున్నాయట, ఆలోచనలన్నీ రకరకాల సమస్యలు కనపడుతున్నాయి. అన్ని ఊర్లు తిరిగి మళ్ళీ గురువు దగ్గరికి వచ్చారు. వీళ్ళందరికంటే మా గురువు గారి దగ్గర తక్కువగా ఉన్నాయి లోపాలు, ఊరందరి దగ్గర ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వచ్చి గురువు గారి కాళ్ళ మీద పడ్డాడు. గురుదేవా నేను పొరపాటు జరిగింది అంటే, గురువు లేపి, చూడు నాన్న, ఒక్కసారి నా మీద అద్దం పెట్టావు, ఊరందరి మీద పెట్టావు అద్దం, నీ మొహం మీద పెట్టుకొని చూసుకో అన్నాడట. వీడి మొహం మీద అద్దం పెట్టుకొని చూస్తే అందరికంటే ఎక్కువ ఇతనిలో ఉన్నాయంట లోపాలు. సిగ్గుతో తల వంచుకొని గురువు చెప్పాడు, నీకు అద్దం ఇచ్చింది నిన్ను నువ్వు సరిచేసుకోమని. అవతల నీ మొహం ఎలా ఉంది, నీ ముక్కు ఎలా ఉంది, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి నువ్వు సరిచేసుకోవాలి, అంతేగాని ఊరందరినీ సరిదిద్దడానికి కాదు. ముందు నిన్ను నువ్వు సరిచేసుకో, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఏ విషయంలోనైనా సరే, మీరు ఒక మంచి సద్గ్రంథం చదివే విషయంలో మాస్టర్స్ వచ్చి, నేను గ్రంథం చదివి నేను చెప్పాను, నీ సొంతగా నువ్వు చదువుకుంటే మీకు ఇంకా ఎక్కువ వస్తాయి. కాబట్టి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోమంటుంది భగవద్గీత. అది మోక్షం కావచ్చు, సంపద కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, మానవ సంబంధాలు కావచ్చు, ఏదైనా సరే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి.
ఇవన్నీ మనము భగవద్గీత చదివినప్పుడు కూలంకుషంగా 1వ అధ్యాయం నుంచి మొత్తం 18 అధ్యాయాలు గనక చదివితే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. అందుకే మీకు చిట్ట చివరిలో ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ అంటాడు. అంటే ఎక్కడ యోగీశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో అక్కడ ఏమేమి ఉంటాయో కూడా చెప్తూ ఉంది. సంపద, విజయము, ధర్మము, నీతి ఇవన్నీ ఉంటాయట భగవద్గీత ఉన్న చోట. కనుక అంటే నీకు అన్ని ఫలితాలు రావాలి అంటే ఒక్క భగవద్గీత చదివితే అన్ని ఫలితాలు వస్తాయి మనకి. సంపద, విజయము, ఐశ్వర్యము, ధర్మం అంటే ఏంటో అన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం ఆత్మజ్ఞానులుగా ఎదగాలి అంటే ఊరందరి మొహాల మీద అద్దం పెట్టడం కాదు, మన లోపలికి మనము ప్రయాణించాలి. ఇప్పుడు బాహ్యంగా అంటే అద్దంలో చూసుకుంటాం, మన అంతరంగాన్ని చూపించే అద్దమే ధ్యానం. మన అంతరంగంలో ఏ ఆలోచనలు ఉన్నాయో ఆ చూపించే అద్దం ధ్యానం. కాబట్టి మీరు లోపలికి ప్రవేశించే కొలది అనేక పొరల్లో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా తొలగిపోతాయి మనకి. కనుక ఇంకొక విషయం కూడా చెప్తుంది భగవద్గీత. ఎవరైతే అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియ. ఆయన ఏం చెప్తున్నాడంటే, సన్యాసి అంటే బట్టలు కాషాయ వస్త్రాలు ధరించినటువంటి వాళ్ళు, అగ్నిని వెలిగించకుండా ఉన్నటువంటి వాళ్ళు సన్యాసులు కాదు. నిరంతరము కర్మ చేస్తూ కర్మ ఫలితాన్ని ఆశించకుండా పని చేస్తుంటారే వాళ్ళు సన్యాసులు. అంతేగాని నువ్వు అగ్నిని వెలిగించినంత మాత్రాన, కాషాయ వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన, మౌనంగా కూర్చున్నంత మాత్రాన నీవు సన్యాసివి కాదు. నిరంతరం కర్మ చేయమని చెప్తూ ఉంది భగవద్గీత. మరి ఆ యొక్క కర్తవ్య కర్మ అంటే ఏంటి? ఫలితాన్ని ఆశించకుండా ఏ విధంగా మనము చేయాలి, అలా చేస్తే మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటి, ఇవన్నీ మనకున్నటువంటి సందేహాలు. ఇలాంటి సందేహమే ఒక శిష్యుడు గురువుగారిని అడిగితే గురువుగారు ఒక కథ చెప్పారు. ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి దగ్గర ఒక పిల్లవాడున్నాడు. అతనేంటి వ్యాపారం చేస్తాడు. ఆ వ్యాపార నిమిత్తము అతను చాలామందికి అప్పులు ఇచ్చున్నాడు. తన దగ్గర పనిచేసేటువంటి కుర్రవాడిని, నాన్న నువ్వు వెళ్ళి డబ్బంతా వసూలు చేసుకొని రా అని చెప్పి తన దగ్గర పనిచేసే కుర్రవాడిని పంపించాడు. ఈ కుర్రవాడు ఏం చేశాడంటే డబ్బంతా వసూలు తీసుకొని ఇంకా ఊరికి బయలుదేరటానికి వచ్చాడు. వాళ్ళూరికి వీళ్ళూరికి మధ్యలో ఒక వాగు అడ్డం ఉంది, పడవ దాటాలి. అక్కడ ఒక చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నాడట. మరి ఈ అబ్బాయి ధ్యానంలోకి వెళ్ళాడో నిద్రలోకి వెళ్ళాడో వెళ్ళిపోయాడు. మెలకు వచ్చింది, పడవ వచ్చింది, గబగబా వెళ్ళి పడవెక్కాడు. పడవెక్కి ఒక 5 నిమిషాల తర్వాత చూసుకుంటే డబ్బు బ్యాగ్ లేదు, డబ్బు మూట మర్చిపోయి పడవెక్కాడు. ఇతను వెమ్మటే పడవ దిగి మళ్ళీ తను ఎక్కడైతే కూర్చొని నిద్రపోయాడో ఆ చోటికి వచ్చాడు. అక్కడ ఒక ముసలాయన చేతిలో ఈ బ్యాగ్ ఉంది. ఆయన్ని అడిగాడు ముసలాయన్ని, పెద్దాయన ఈ బ్యాగ్ నాది అంటే, నమ్మకం ఏంటి, ఇందులో ఎన్ని నోట్లు ఉన్నాయి, ఏ ఏ వస్తువులు ఉన్నాయో నువ్వు గనక నిజంగా అన్నీ కరెక్ట్గా చెప్తే నేను నీకు బ్యాగ్ ఇస్తానన్నాడు పెద్దాయన. సరే అని ఎన్ని నోట్లు ఉన్నాయో ఏమేం బ్యాగ్లో ఉన్నాయో మొత్తం చెప్పేశాడు. ఓకే నువ్వు కరెక్ట్గా చెప్పావు, నీకు బ్యాగ్ ఇస్తున్నానని పెద్దాయన ఇచ్చాడు. ఈ పిల్లవాడు ఆనందించి ఒక 100 రూపాయల నోటు తీసి పెద్దాయనకి ఇవ్వబోయాడు. పెద్దాయన ఏమన్నాడంటే, నిజంగా నాకు డబ్బుపై వ్యామోహం ఉంటే ఈ బ్యాగే నీకు ఇవ్వను, నాకు డబ్బుపై వ్యామోహం లేదు కాబట్టి ఈ బ్యాగ్ నీకు ఇచ్చాను. ఇప్పుడు అతను డబ్బుపై వ్యామోహం లేకుండా, అపేక్ష లేకుండా ఎవడో వదిలివేసిన బ్యాగును జాగ్రత్తగా కాపలా కాసి ఇచ్చాడు కదా. అంటే ఇప్పుడు అతను తన కర్తవ్య కర్మ నిర్వహించాడు. అక్కడ ఫలితాన్ని ఆశించకుండా, ఫలితాన్ని కోరలా పెద్దాయన, తీసుకోలేదు అసలు. అయితే ఇప్పుడు ఆ పిల్లవాడు ఇంకొక పడవ ఎక్కాలి. ఈలోపు ఏమైందంటే ఆ పెద్ద గాలివాన వచ్చి ముందు ఎక్కిన పడవ
ఊగుతూ ఉంది, మునిగిపోవటానికి సిద్ధంగా ఉంది. ఈ పిల్లవాడు చూశాడు, అక్కడ గజ ఈతగాళ్ళు ఉన్నారంట. మీకు నేను డబ్బులు ఇస్తాను, ఆ పడవలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కాపాడమన్నాడంట. గజ ఈతగాళ్ళు వెళ్ళి ఆ పడవలో ఉన్నటువంటి 10 మందిని కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆ ఒడ్డుకు తీసుకొచ్చినటువంటి 10 మందిలో ఈ ముసలాయన కొడుకు కూడా ఉన్నాడంట. సో ఇప్పుడు భగవంతుడు ఫలితం ఇచ్చాడా లేదా? ప్రాణాలను కాపాడా లేదా? నిస్వార్థంగా ఫలితాన్ని ఆశించకుండా చేస్తే భగవంతుడిచ్చే ఫలితము అంత గొప్పగా ఉంటుంది. అందుకే ఆయన మీరు ఫలితాన్ని ఆశించగాకండి అంటాడు. అంతేగాని ఫలితాన్ని ఇవ్వను అని చెప్పలేదు. పిల్లవాడున్నాడు, బాగా పరీక్ష రాశాడు. వాడు నేనే పేపర్ రుద్దుకుంటానంటే ఎట్లా కుదురుతుంది? మాస్టర్ కదా రుద్దాల్సింది. ఆయన రుద్ది ఇప్పుడు మన లెక్కల ప్రకారం వేసుకొని మనకు ఒక 50 మార్కులు వస్తాయి అనుకున్నాం అనుకో, కానీ మాస్టర్ రుద్ది 70 మార్కులు రావచ్చు. కొన్నిసార్లు అలా జరుగుద్ది. అందుకని ఏ ఫలితం వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఆయన చెప్తున్నాడు అక్కడ, నువ్వు ఆ ఫలితాన్ని నువ్వు ఆశించొద్దు. నువ్వు చేసిన కర్మకు నేనిస్తా ఫలితం, కానీ నువ్వు మాత్రం కర్మ చేయకుండా ఆపొద్దు అని చెప్తుంది భగవద్గీత. మరి ఎంతోమంది 50 రూపాయలతో 100 రూపాయలతో బిజినెస్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు లక్షలు కోట్లు అవుతున్నారు, అంబానీలు అవుతున్నారు. ఎందుకు ఎంత పెద్దవాళ్ళు అవుతున్నారంటే వాళ్ళు చేసే పనిని దైవంలా భావించి ఫలితాన్ని ఆశించకుండా పనులు చేశారు. వాళ్ళు బాగుపడటమే కాకుండా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి కాషాయ వస్త్రాలు ధరించి హిమాలయాలకు వెళ్ళినటువంటి సన్యాసి వల్ల ప్రపంచానికి ఏం మేలు లేదు. మేలు జరిగిందో లేదో మనకు తెలియదు, ఎవరికి ఏం మేలు జరిగిందో లేదో మనకు తెలియదు. కానీ ఒక వ్యక్తి అంత బిజినెస్ మ్యాన్ అవటం వల్ల లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకున్నాడా లేదా? భగవంతుడు కర్మ చేయమంటున్నది. అందుకే నువ్వు కర్మ చేయి, నువ్వు కర్మ నుంచి తప్పించుకొని పారిపోవద్దు. ఫలితాన్ని నేను ఇస్తాను, నువ్వు ఫలితాన్ని గురించి దిగులు చెందవద్దు అనేటువంటి సందేశాలన్నీ మనకి భగవద్గీతలో ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశాలు అనేకమైనటువంటి శ్లోకాల ద్వారా చెప్తూ ఉంటారు. ఏ చింతలు లేకుండా నన్నే ధ్యానిస్తే, అంటే ఎవరైతే ఎలాంటి బాధలు పెట్టుకోకుండా ఏ ఆలోచన లేకుండా ఆత్మధ్యానం చేస్తారో వారికి ఏది కావాలో అది అందిస్తాడు. అందుకే మరి మనకి శంకరాచార్యులు వారు ఒక అతను వెళ్ళి అడిగారట, మధ్యాచార్యుల్ని అడిగాడు ఒక భక్తుడు, స్వామి ఏ శాస్త్రం చదువుకోవాలి అంటే అని అతను అడిగితే మధ్యాచార్యులు చెప్పారు, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, దేవకీ పుత్రుడైనటువంటి కృష్ణుడు చెప్పిన భగవద్గీతయే ఒకే ఒక శాస్త్రం, దాన్ని చదువుకోండి అని చెప్పారు. తర్వాత ఆదిశంకరాచార్యుల దగ్గరికి పోయి అడిగారు ఒక భక్తుడు, దేన్ని పాడుకోవాలి? ఆయన చెప్పాడట, గేయం గీతా నామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపం అజస్రం, నేయం సజ్జన సంగే చిత్తం, ధ్యేయం దీన జనాయ చ విత్తం అని 4 మాటలు చెప్పాడు ఆయన. అందులో మొదటిది గేయం గీత నామ సహస్రం. ఏం పాడుకోమన్నారంటే భగవద్గీతను, విష్ణు సహస్రనామాలను పాడుకోండి, శంకరాచార్యులు అంతటి వాడు చెప్పారు. కనుక మరి అంటే అది జ్ఞాన అమృతం, అది మామూలు గ్రంథం కాదు. ఆ అమృతంలోకి, ఆ అమృతమైనటువంటి ఆ నదిలోకి దిగినటువంటి వాళ్ళు కొంతమంది వారి వారి శక్తి కొలది ఒక గంగాళం ముంచుకున్నారు. కొంతమంది ఎవరి దగ్గర, కొంతమంది ట్యాంకులు ఉంటాయి, కొంతమంది దగ్గర చెంబు ఉంటుంది, కొంతమంది దగ్గర చిన్న చిన్న క్యాన్లు ఉంటాయి. ఎవరి శక్తి ఎంతో అంత తీసుకున్నారంట భగవద్గీత నుంచి. ఆ విధంగా శంకరాచార్యుల వారు ఆ భగవద్గీత అనేటువంటి ఆ సముద్రంలోకి, ఆ అమృతంలోకి దిగి ఒక పెద్ద గంగాళం నిండా జ్ఞానాన్ని పుచ్చుకొని ప్రపంచ మానవాళికి అందరికీ ఇచ్చారు. ఆ తర్వాత ఎంతోమంది మనకి స్వతంత్ర సమరయోధుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు భగవద్గీత చదివారు. దాని తర్వాత మనకి బ్రహ్మజ్ఞానులైనటువంటి ఋషులందరూ భగవద్గీత చదివారు. ఎవరిని తీసుకున్నా సరే వారి వారి శక్తి కొలది వారు భగవద్గీతను తోడుకున్నారు. మరి వాళ్ళు అంత తీసుకున్నారు కాబట్టి వాళ్ళు అమరులైపోయారు. మనం సామాన్య మానవులం, మనకు ఒక్క శ్లోకం కూడా సరిగ్గా రాదు, మన పరిస్థితి ఏంటి
ఇప్పుడు అందరికీ సందేహం. అయితే ఫలితం ఆయన చెప్పేశాడు, ఒకే ఒక ఫలితం. ఏం చెప్పాడంటే, అమృతం అనేటువంటిది ఒక్క చుక్క తాగినా, గంగాళం తాగినా ఫలితం మాత్రం శాశ్వతమైనటువంటి పరమాత్మ సన్నిధే, నిర్వాణ పదవేనట. కాబట్టి నువ్వు ఒక్క శ్లోకం నేర్చుకొని భావం తెలుసుకున్నా నీకు శాశ్వతమైనటువంటి అమృతత్వ స్థితి లభిస్తుంది. మొత్తం గంగాళం, మొత్తం భగవద్గీత మొత్తం చెప్పినా కూడా అదే ఫలితమట. కనుక మాకు రాలేదు, ఎక్కువ మేము చదవలేకపోతున్నాము భగవద్గీత నుంచి అని చింతించాల్సిన అవసరం లేదు. ఒక్క శ్లోకం, 2 శ్లోకాలు, 3 శ్లోకాలు మీ శక్తి కొలది మీరు ఒక చెంచాడు తాగండి అమృతాన్ని. అది మీకు అమృతత్వాన్నే ఇస్తుంది, శాశ్వతమైనటువంటి. అందుకని భగవద్గీతను ఎవరికి ఏది కావాలో అది ఇస్తుంది. అందుకే దాన్ని కల్పవృక్షము అన్నారు. కల్పవృక్షము అంటే మనకి మోక్షమును ఇచ్చేటువంటిది. అలాగే కామధేనువు అన్నారు, నిష్కలంక నిర్వాణ పదవినిస్తుంది. చింతామణి అన్నారు భగవద్గీతను. ఎందుకు చింతామణి అన్నారంటే, అదంతా చదివితే, అదంతా వింటే మన చింతలన్నీ పోతాయట. ఆ తర్వాత భగవద్గీతను మనకి అభయశాస్త్రము అన్నారు. ఎందుకు దీన్ని అభయశాస్త్రము అన్నారంటే, మనకి ఆ దాంట్లో చెప్తారు, కృష్ణుడు అర్జునుడికి చచ్చిపోతావని భయం కదా, ఆయన చెప్పాడు కదా ఒకటే మాట, అసలు మనకు మరణమే లేదు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయంతి ఆపో నశోషయతి మారుతః. మనకు మరణం లేదు, ఎవరికి అందరూ అమృత స్వరూపులని అభయం ఇచ్చాడు కాబట్టి అభయశాస్త్రము అన్నారు. ఈశ్వర వాణి అంటారు. ఎందుకంటే ఇది ప్రతి హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని మనకు తెలియచేస్తుంది. కాబట్టి దీనిని ఈశ్వర వాణి అని చెప్పారనమాట. అయితే మనము దాని మీద ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ వినే భాగ్యం కావచ్చు, చెప్పే భాగ్యం కావచ్చు మనకు కలుగుతుంది. కాబట్టి మన జీవితంలో ఇప్పుడు నుంచైనా సరే కొంత సమయాన్ని ధ్యానం, స్వాధ్యాయంలో భగవద్గీతను ఒక పార్ట్గా చేసుకోండి. ఒకరోజు మొదలు పెడితే 3 గంటల్లో మీరు 700 శ్లోకాలు చదవచ్చు. మొత్తం ఒకేసారి చదవలేకపోవచ్చు. ఉదయం కొంచెము, సాయంత్రం కొన్ని శ్లోకాలు చదవండి. సంస్కృతం ఎప్పుడైతే ప్రతి శబ్దానికి ఒక అర్థం ఉంది, ఒక భావం ఉంది, ప్రతి పదానికి కూడా శక్తి ఉంది, దానికి ఉండేటువంటి శక్తి. కాబట్టి మీరు కేవలం ఇందాక ఉదయం సార్ కూడా చెప్పారు, ఏదో చనిపోయినప్పుడు పెడుతుంటారు పార్థాయ ప్రతిబోధితం కాకుండా జాతస్య హి ధ్రువో మృత్యు శ్లోకం పెడతారు ఎక్కడైనా. అది కాదు, ఆ ఒక శ్లోకమే భగవద్గీత కాదండి, 700 శ్లోకాలు ఉన్నాయి. ఆ 700 శ్లోకాల్లో మరి మనం ఆ ఒక్క శ్లోకమే భగవద్గీత అనుకుంటున్నాము. కాదు, 700 శ్లోకాలను చదివితే మనకు ఒక అర్థం, ఒక విషయం అనేటువంటిది బాగా అవగాహన అవుతుంది. తద్వారా బ్రహ్మ విద్యను మనం నేర్చుకున్నటువంటి వాళ్ళం అవుతాము. పత్రిజీ గారి యొక్క ఒకే ఒక ఆశయం, ఒకే ఒక లక్ష్యం ఏంటి అంటే, శాకాహార జగత్తుతో పాటు అందరూ ఆత్మజ్ఞానులు కావాలి, బ్రహ్మజ్ఞానులు కావాలి. మరి అందరూ ఆత్మజ్ఞానులు, బ్రహ్మజ్ఞానులు కావాలంటే ఖచ్చితంగా భగవద్గీతను పఠించి తీరాలి. కనుక మరి ఆత్మజ్ఞాన మార్గం వైపుకి మనం నడవాలి. అయితే నాయమాత్మ ప్రవచనేన లభ్య, ప్రవచనం ద్వారా ఇది లభించదు. అది ముందు మెయిన్ చెప్తాం. భగవద్గీత చదవాల్సిందైతే మీరే, వినాల్సింది మీరే, దాన్ని ఆచరించాల్సిందైతే మీరే. మేము చదువుతున్నాం కాబట్టే, ఆ రుచి మాకు తెలిసింది కాబట్టి, దానిలో ఉన్నటువంటి సత్యం మాకు బోధపడింది కాబట్టి రోజుకు 3 గంటలు కూర్చొని దాని మీద కూర్చొని చేయగలుగుతున్నాము. ఎందుకంటే దాన్ని మేము అనుభూతి చెందాము. మీరు అది చదివినప్పుడు మీరు కూడా వచ్చి ఇక్కడ కూర్చొని భగవద్గీత చెప్తారు. చదువు రాని వాళ్ళు కూడా, నేను విన్నాను, ఎవరో గోపాల్ రెడ్డి సారట, ధర్మవరం గోపాల్ రెడ్డి సారట, చాలామంది చెప్తుంటారు సార్ ఆయనకు చదువు రాదట, అక్షరం కూడా రాదట. ఎవరో చెప్పారట, బాగాలేకపోతే
భగవద్గీత శ్లోకాలు నేర్చుకోయా, నీకు సరిపోతుందని చెప్పారట. ఆయనకేమి రాదు, కానీ ఆయన ఫస్ట్ ఒక శ్లోకం నేర్చుకోవటానికి 10 రోజులు పెట్టిందట. కానీ ఒక శ్లోకం వచ్చిన తర్వాత మిగిలిన శ్లోకాలన్నీ చాలా ఈజీగా వచ్చినాయట ఆయనకి. అలా ఆయన అవలీలగా ఒక రోజులో 20-30 శ్లోకాలను ఇలా పెట్టేసేసి చెప్పేసేస్తారట. అలా 7 రోజులు చెప్పిన భగవద్గీత శ్లోకాలన్నీ చెప్పేటువంటి వారు ఏ చదువు రానటువంటి వ్యక్తి అంటే, మనకు చదువు వచ్చిన వాళ్ళు మనం ఇంకా ఎంత నేర్చుకోవచ్చు. కనుక మన దృష్టిని ధ్యానం మీద, భగవద్గీత మీద, ఈ ఆధ్యాత్మిక శాస్త్రం మీద పెడదాం. మరి ఇంత గొప్ప భగవద్గీతను మనకు అందించినటువంటి కృష్ణ పరమాత్మకు, దానిని రచించినటువంటి వ్యాస భగవానునికి, దానికి ఒక కర్తగా నిలబడినటువంటి అర్జునుడికి, దానిని మరి ఇంత చక్కగా రక్షించినటువంటి భగవద్గీతను రక్షించినటువంటి వారికి, ఇప్పటి వరకు ఎంతోమంది దాని మీద భాష్యం రాశారు, వాళ్ళందరికీ మరి భగవద్గీతలు చెప్పడానికి ఇట్లా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తుంటారు ఆర్గనైజర్స్, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత గొప్ప పిరమిడ్ను నిర్వహిస్తున్నటువంటి మన వెంకటేశ్వర సార్కి గట్టిగా చప్పట్లు, పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లు, భగవద్గీతకి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పటిదాకా విన్నందుకు మీకు కూడా గట్టిగా చప్పట్లు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.